అదిగో రాయలసీమ, రతనాలు పండిన సీమ, సిరులెన్నో విరులై విరిసిన సీమ. పచ్చని పైరుల పరికిణీ కట్టుకుని, పల్లె పలభారంతో కడుపు నింపుకుని, నేల తల్లి చిందేసిన సీమ. అది వైభవంతుల మహాసీమ, వెల్లి విరిసిన సీమ. ఇంతటి ఘనకీర్తిని నింపుకొన్నట్టి రాయలసీమ కక్షలకు నిలయంగా, కార్పణ్యాలకు వలయంగా, ముఠా కక్షలకు కేంద్రంగా, నాటుసీమగా మారి కొత్త పాలెగాండ్ల వారసత్వపు అరాచకాల అగ్నిగుండంలో, అజ్ఞానపు అంధకారంలో అలమటిస్తూనే ఉంది. కత్తులను కంచెలుగా కట్టుకుని, కొడవళ్లను కవచాలుగా చుట్టుకుని, బాంబుల బాటే సంస్కృతికి సంప్రదాయాలుగా ఈ సీమను ఫ్యాక్షనిజం నీడలా వెంటాడుతూనే ఉంది. అట్టి రక్తపాతాల రాయలసీమకు మరో పార్శ్వం కడప జిల్లా. నెత్తుటి మడుగులకు నెలవైన ఫ్యాక్షనిస్టుల ఖిల్లా. ఈ కడప జిల్లాలోని జమ్మలమడుగు గ్రామంలో మూర్తోటి మైఖేల్ బాబు నివసించారు. ఈయన కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టుల అవతారమెత్తాడు. వీరి తల్లిదండ్రులు ఆ ప్రాంతంలోనే వైద్య సేవ చేస్తుండేవారు. వీరు పేరు ప్రఖ్యాతిగాంచిన వైద్యులు. వీరి అన్న వదినగార్లు కూడా డాక్టర్లే. మైఖేల్ బాబు గారు కూడా డాక్టర్ కావాలని ఎంతో ఆశించారు. అయితే మైఖేల్ బాబు తన 26 సంవత్సరాల యవ్వన ప్రాయంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించాడు. జీవితంలో ఏదో సాధించాలనే తపనతో ఎమ్మెల్యే, మినిస్టర్ కావాలని కోరుకున్నాడు. రాజకీయాల్లో కొనసాగుతుండగా ధనం, ప్రజాబలం, ఖాతరు చెయ్యని తత్వం అతనిని కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టు అవతారం ఎత్తించింది. అక్కడ మొదలైంది మైఖేల్ బాబు మారణకాండ. తుపాకుల మూతలతో, చావు కేకలతోనూ నివసిస్తున్న ఫ్యాక్షనిస్టు గుండ్లకుంట శివారెడ్డి ముఠా ఒకవైపు, పంతం పట్టిన ప్రత్యర్థిని అంతం చేసే విధంగా గుండెల్లో ఫిరంగి మోతం రోగించే ధీరోధత్తుడుగా మైఖేల్ బాబు ముఠా ఒకవైపు వర్గ పోరాటాలు సాగిస్తూ, నెత్తుటి ఏరులు పారిస్తూ, సామాన్య ప్రజానీకాన్ని ఉప్పెనై వణికిస్తూ, సాటి మానవుడు గడ్డ మీద దీనంగా భయభ్రాంతులతో కాలాన్ని వెళ్లదీసే స్థితికి కారకులైనారు. (1980) తర్వాత మైఖేల్ బాబు కార్యకలాపాలు తీవ్ర రూపం దాల్చాయి.
గుండ్లకుంట శివారెడ్డికి మైఖేల్ బాబుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఆకలితో ఉన్న చిరుతపులిలా, నెత్తురు త్రాగే రాక్షసుల్లా, దయ, జాలి, కరుణకు అర్థాలే తెలియని అజ్ఞానపు మృగాల్లా వీరి ముఠాలు పారించిన నెత్తుటి ఏరులకు అడ్డుకట్ట వెయ్యటం ఎవరితరం కాలేదు. అంతటి ఘోర దురాగతాలకు పాల్పడుతున్న మైఖేల్ బాబును 1985లో నాసా చట్టం కింద పోలీసులు అరెస్టు చెయ్యగా జైలు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. తరువాత హైదరాబాద్లో ముషీరాబాద్ జైల్లో ఓ సంవత్సర కాలం పైగా గడిపి పడిలేచిన కెరటంలా, నివురుగప్పిన నిప్పులా, రగులుతున్న అగ్నిగోళంలా తిరిగి వచ్చి 1989లో రాజకీయ రంగంలో కాంగ్రెస్ పార్టీ తరఫున జమ్మలమడుగు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి గుండ్లకుంట శివారెడ్డికి గట్టి పోటీనిచ్చారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి మైఖేల్ ఆత్మీయుడే కాక రక్త సంబంధి కూడా. ఆ తరువాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చి తెలుగుదేశంలో వచ్చాను వారికి స్వాగతమని మీ అందరి సంఘటన మనం చేస్తున్నారు. సమాజానికి ఈ విధంగా ఉన్నది. తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారు మైఖేల్ బాబు, శివారెడ్డిల మధ్య రాజీ కుదిర్చారు. మరో కరుడు కట్టిన ఫ్యాక్షనిస్టు చింతకుంట మహదేవునికి మైఖేల్ బాబుకు మధ్య ఫ్యాక్షనిజం మొదలు కాగా మైఖేల్ మేనమామ కీర్తిశేషులు వైఎస్ రాజారెడ్డి గారు రాజీ కుదర్చడం అప్పట్లో విశేషమే అయ్యింది. కళ్ళల్లో ఆవేశం, మాటల్లో దురుసుతనం, ఆలోచనకు ఆమడ దూరంలో ఈయన మెదులుతున్న తీరు రాజకీయ చదరంగంలో మైఖేల్ బాబును నిలబడనీయలేదు. ఆవేశమే తప్ప ఆలోచన ఎరుగని ఆ రాతి హృదయంలో మూర్ఖత్వమే కాని మానవత్వం లేని ఆ మనస్సులో శాంతి సమాధానాలను కోల్పోయి ఏదో తీరని కలవరం, కొరత చోటు చేసుకున్నాయి. ఆస్తులు, అంతస్తులు, హోదాలు, పలుకుబడి కలిగి ఉన్నప్పటికీ సమాధానం లేనితనం ఆయనను వెంటాడింది. రాజకీయ ఒత్తిడుల వల్ల నెమ్మది లేక దుర్వ్యసనాలకు బానిసై మానసిక ప్రశాంతత కొరకు అనేక మార్గాలు అన్వేషించినా చివరికి మానసిక ప్రశాంతత ఎక్కడా దొరకలేదు. రాజకీయ క్రియా ఒత్తిడులతో తన ఉనికిని పూర్తిగా కోల్పోయాడు. కోపం మరింత తీవ్రమైంది. కుటుంబ సభ్యులను, భార్యను, బంధువులను, తల్లిని విచక్షణారహితంగా కొట్టడం, తీవ్ర స్థాయిలో మద్యం సేవించడం,
ప్రతిదినం మామూలు విషయం అయింది. తన కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగించి నెమ్మది లేని వారై ఉండగా వారి కుమార్తె ఆత్మహత్య చేసుకునే స్థాయికి చేరుకున్నారు. వ్యక్తిగతంగా మైఖేల్ నెమ్మది లేని స్థితి తీవ్ర స్థాయికి చేరుకుని ఉన్నతమైన సైకియాట్రిస్ట్ నిపుణులు కూడా నివారించలేని పరిస్థితి ఏర్పడింది. జీవితం మీద అలసి విరక్తి చెంది చివరికి తన స్వంత తుపాకీతో తనను తాను కాల్చుకోవాలని అనేకసార్లు ప్రయత్నించారు. అయితే చనిపోతే ఎక్కడికి పోతాను అనే తెలియని భయం తనని ఆవహించింది. ఇటువంటి సమయాలలో ఆయన సతీమణి పుష్పా మైఖేల్ అనునిత్యం ప్రభు సన్నిధిలో తన భర్త కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆమె ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. ఒత్తిడి, అశాంతి, ఆందోళనతో దుర్భర వ్యసనాలతో తెలియని గమ్యం వైపునకు పరిగెడుతున్న మైఖేల్ బాబు అనుకోని రీతిగా మద్రాస్ పయనం కట్టారు. బంధువుల ఇంటికి వెళ్లిన మైఖేల్కు ఆ చిన్న కుటుంబంలో వెల్లిబిరుస్తున్న సంతోషానందాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. తృప్తి, సంతోష సమాధానాలతో ఆ కుటుంబానికి ఉన్న ఆ వ్యత్యాసం గమనించడం జరిగింది. అప్పుడు ఆయనకు క్రీస్తు వైపునకు చూడాలనే తపన ఆరంభమైంది. మద్రాసులోనే లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ వారికి తన పరిస్థితి చెప్పుకోగా ఆ సంస్థ దైవజనులు మైఖేల్ కొరకు ప్రార్థనలు సలిపారు. మైఖేల్ కూడా ఈ కష్టమైన పరిస్థితుల్లో ప్రభువు వైపు చూడగా ఆశ్చర్యంగా దేవుని దర్శనం కలిగింది. అనేక మంది తలలపై చేతులుంచి ప్రార్థించడం కనిపించింది. దేవుడు ఆయనతో మాట్లాడడం ఆరంభమైంది. ఒక దినం రాత్రి నిద్రిస్తుండగా దేవుని స్వరం కూడా వినిపించింది. భయంకరమైన పాత జీవితం గూర్చి దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపపడగా ప్రభువు క్షమాపణ లభించింది. జీవితంలో ఎన్నడూ లేని సమాధానం, ప్రశాంతత ప్రభువు పాదాల దగ్గర లభించింది. పశ్చాత్తాపపడడం జరిగింది. మైఖేల్ విజయ్ కుమార్ ఆయన తల్లిదండ్రులు అనేక సంవత్సరములుగా నాకు తెలియను. ఆయన రాజకీయాలలో ఉండేవాడు.
ఆ సందర్భంలో చర్చ్ యాక్టివిటీస్లో కూడా ఆయన ప్రవేశించి చాలా కీడు చేసినాడు. సొంతగా నన్ను కూడా అనేక పర్యాయములు తను థ్రెటన్ చేసినాడు. ఒకసారి తను రివాల్వర్తో వచ్చి తను థ్రెటన్ చేసినాడు కూడా. అయితే ఇప్పుడు దేవుడు తనను పిలిచి తను మారు మనసు పొందినట్లుగా మరి దేవుడు పిలిచి ఆయన సేవలో వాడుకున్నట్టుకు ఆయన పిలిచినాడు. చాలా సంతోషము. నేను మెడ్రాస్లో ఉండగా మైకేల్ విజయ్ కుమార్ నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగినాడు. దేవుడు తనను క్షమించినాడు. మేము కూడా క్షమిస్తాము. ఆయనతో కలిసి ప్రార్థన చేసి ఆయనను దీవించినాను. అనేక సంవత్సరములుగా రాబో దినములలో మైకేల్ విజయ్ కుమార్ అనే సేవకుని యవనస్తుని దేవుడు తన పరిశుద్ధ స్వార్థ సేవ ఎందు వాడుకుంటాడని నేను ఆశిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదం. శ్రీ మైకేల్ విజయ్ కుమార్ గారు రాజకీయములలో క్రూరముగా ప్రవర్తిస్తూ ప్రజలలో భయాందోళన పుట్టిస్తూ అనేక మందిని ఇబ్బంది పెట్టేవారు. ఆయన ఈ రాజకీయములలో క్రూరముగా ప్రవర్తించినటువంటి ఆ సందర్భంలో నా ఇంటి మీదికి వచ్చి జీపుతో తన మనుషులతో ఇంటి మీదికి దాడి చేసి నన్ను కత్తితో పొడిచి మరియు తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన 1983 సంవత్సరం జరిగినది. 1993 సంవత్సరం ఆయన నా కుటుంబాన్ని దర్శించి క్షమాపణ తెలిపి వారు క్షమించమని కోరిరి. అందరం కలిసి ప్రార్థన చేసి దేవుడు క్షమించినట్లు ప్రభువును వేడుకుంటుని. ఈ విధముగా ఆయనలో మార్పు కలిగించడం అనేటటువంటిది దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతముగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు దేవుని సేవకుడుగా ఆయన దేవుని సేవ, దేవుని మహిమార్థం గొప్పగా జరిగిస్తున్నారు. ఆయనను ఆయన సేవను ప్రభు గొప్పగా ఆశీర్వదించుగాక. మద్రాసులోని లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ దైవజనుల ద్వారా నడిపించబడి బాప్తిస్మం పొందారు. యేసు ప్రభువు రక్తం ప్రతి పాపమును కడుగును. పాపులను రక్షించుటకు యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. ఒక జన్మ పాపము, కర్మ పాపము లేని వ్యక్తి పరిశుద్ధ రక్తం చిందిస్తే కాని మానవుని పాపమునకు క్షమాపణ లేనందున దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభువు జన్మ పాపము, కర్మ పాపము లేకుండా జీవించి శిలువపై పరిశుద్ధ రక్తమును చిందించారు. సర్వలోకానికి పాప పరిహారార్థం రక్తప్రోక్షణ శిలువలో జరిగింది. 1994 సంవత్సరంలో ప్రభువు ప్రత్యక్షత మైకేల్కు కలగడమే కాకుండా ఆయనను దేవుడు తన ఉన్నతమైన సేవ చేయుటకు పిలుపునిచ్చాడు. ఈ పిలుపు మేరకు ఒకప్పటి కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులా ఉన్న మైకేల్ బాబు ఇప్పుడు దేవుని సేవలో, దేవుని మహిమపరుస్తూ, దేవుని పరిచర్యలో వాడబడుతున్నారు. ఈ గొప్ప మార్పును గూర్చి అనేక ప్రదేశాల్లో ప్రభువుకు సాక్షిగా జీవిస్తున్నారు. ఇది ఒక బర్నింగ్ టాపిక్గా, బర్నింగ్ సిచ్యువేషన్. క్రైస్తవులు మంచి కార్యములు చేస్తూ మేము బాగున్నాము అని తృప్తి పడుతూ ఉండడం అనేది జరుగుతుంది. సో క్లియర్లీ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ వెదర్ మనం పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామా, మన చూపులు పరిశుద్ధంగా ఉన్నాయా, మన మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా,
మన అంతరంగం పరిశుద్ధంగా ఉందా, మనం చేసే క్రియలు పరిశుద్ధంగా ఉన్నాయా, పరిశుద్ధ చేతులు ఎత్తు ఉన్నామా? ఈ విషయం మనల్ని మనం పరిశీలించుకుంటే we can clearly understand whether we are holy people or not. పరిశుద్ధతలో ఉండే ఆశీర్వాదాలు, అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభుత్వం వారు కూడా ఈ మార్పును గుర్తించారు. ఆయనపై ఉండే కొన్ని కోర్టు కేసులను రద్దు చేశారు. ఈ మార్పును బట్టి అనేక సంవత్సరాలు భయాందోళనతో అశాంతి జీవితం జీవించిన తన కుటుంబ సభ్యులకు గొప్ప నెమ్మది కలిగింది. అప్పుడు నా భర్త కూడా తన యొక్క పాపాలన్నీ కూడా ఒప్పుకొని మరి ఆశ్చర్యతలో ఒక్క రోజులోనే తను ఆ తాగుడు, ఆ సిగరెట్స్ తాగటం కానీ, మరి ఆ యొక్క నిద్ర రాదని కాంపోజ్ టాబ్లెట్స్ వేసుకునేటోడు అది కానీ, సమస్తమైన చెడు అలవాట్లన్నీ కూడా ఒక్క దినంలోనే దేవుడు ఆయనలో నుంచి అవి తీసేసి ఆశ్చర్యంగా ఆయన యొక్క హస్తంతో ముట్టి ఆయనకు కూడా రక్షణ అనుగ్రహించాడు. ఆనాడు బాంబులు తుపాకులు పట్టుకున్న ఆ యొక్క చేతులు, నా భర్త యొక్క చేతులు ఈనాడు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ తిరుగుతున్నాడంటే నిజంగా అది ఎంత అద్భుతమైన కార్యం అంటే నా భర్తలో దేవుడు చేసిన కార్యము. నిజంగా ఆనాడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు దేవుడు అంటే అది నమ్మలేని విధంగా ఉండేది. ఆ విధంగానే భయంకరమైన క్రూరుడైన నా భర్త కూనీలు చేస్తూ మరి భయంకరంగా కత్తులు, బాంబులు, తుపాకులు పట్టుకొని తిరిగే నా భర్త ఈనాడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుడి కొరకు జీవిస్తున్నాడంటే నిజంగా ఎర్ర సముద్రాన్ని చీల్చడం ఎంత ఆశ్చర్యమో, నా భర్తల్లో మార్పు జరగడం కూడా అంత ఆశ్చర్యంగా నాకు అనిపిస్తుంది. నా పిల్లలు కూడా మరి మెడ్రాస్లో చదువుతున్నప్పుడు వాళ్ళ ఇంటికి సెలవులకి రావాలంటే ఎంతో బాధపడేటోళ్ళు. అయితే నా భర్త రక్షింపబడినాక మేము అక్కడ చదవం డాడీ, మేము కడపకు వచ్చి చదువుతామని వాళ్ళు అక్కడ మానేసి కడపకు వచ్చి చేరడము, ఒక కుటుంబం ఎంతో సంతోషంగా గడపడం అనేది జరిగింది. డాడీ హాస్టల్కి వస్తున్నాడని మాకు తెలిస్తేనే ఎంతో సిగ్గేసింది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఎదురుగా మా డాడీ తాగి బాగా తూలుకుంటూ వస్తాడు. మేము ఇంటికి ఎన్నిసార్లు తాగొద్దు డాడీ, మేము చచ్చిపోతాము అని కూడా అని రాసినా కూడా మా డాడీ లెక్క పెట్టకుండా తాగేవాడు. కానీ ఇప్పుడు మా డాడీ మారినాక నేను ఇంటికి వచ్చి చదువుతానని ఇంకా ఇంటికే వచ్చేసింది. ఇంత సడన్గా మాట్లాడని అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. నిజంగా దేవుడు చాలా కృపామయుడు. అసలు ఇప్పుడు నిజంగా ఎంతో మంది డాడీ సాక్ష్యం మీద ఎంతో మంది మారుతున్నారు. అసలు చాలా మంది అసలు పాలిటిక్స్లో ఉన్నాక ఎంతో భయంకరుడు అసలు డాడీ. అయితే ఇప్పుడు ఎంతో దీనంగా అయిపోయినాడు. దేవుడు ఆత్మ డాడీలో నిజంగా కనిపిస్తుంది. చాలా మంచోడు అయిపోయినాడు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇంట్లో ఎంతో సమాధానం ఉంది. స్కూల్కి పోయేటప్పుడు కూడా మేము మెయిన్ రోడ్లో పోయేవాళ్ళమే కాదు, సిగ్గు. ఎందుకంటే మా డాడీ తాగినాడు కాబట్టి అందరూ తాగుబోతు కనుక్కుంటారు అనేసి సందులలో పోయేవాళ్ళం. మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే కూడా అక్కడిని గేట్ దగ్గర మాట్లాడించి పంపించాను. ఎందుకంటే వాళ్ళకి తెలియదని మా డాడీ తాతాడని. అయితే మా డాడీ మారినాక మేము అన్నీ కలిసి చేస్తాము. షటిల్ కూడా పొద్దున్న లేసి మేము ఇద్దరం ఆడతాము. టెన్నిస్కి మేము ఇద్దరం కలిసిపోతాము. బాగా మేమిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ లానే ఉంటాము. నిజంగా దేవుని యొక్క వాక్యంలో ఉన్నట్లు మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని దేవుడు వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ వాక్యము దేవుడు మాట తప్పని దేవుడు. ఆ వాక్యము నాలో నిజంగా నేను ప్రయాసపడినప్పుడు వ్యర్థం కాలేదు. ఆ విధంగానే మరి నాలాగనే అనేక మంది స్త్రీలు ఎంతోమంది తమ భర్తలు మారకపోవటము, మరి రక్షణ లేక తాగుళ్ళలో ఉండి ఎంతో భార్యలను హింసించడం అనేది మరి ఎన్నో చోట్ల చూస్తున్నాను. దేవుడు ఆ యొక్క స్త్రీలలో కూడా మరి ఆ స్త్రీలు పట్టుదలతోటి కన్నీటి ప్రార్థనలు భర్తల కోసం చేస్తే దేవుడు తప్పకుండా వారి ప్రయాసం కూడా వ్యర్థం కాకుండా వారి భర్తలను కూడా రక్షిస్తాడని నా యొక్క నమ్మకం. మైఖేల్ బాబు సేవా జీవితం ఆరంభమైంది. ప్రభువు ఇచ్చిన ప్రార్థనాత్మను బట్టి అనేక దినములు
ఏకాంతంగా కొండ ప్రాంతాల్లో గడిపారు. ఇంత గొప్ప దేవుని కృప అనేది మానవునికి ఉందని నేను ఎప్పుడు గ్రహింపు లేకుండా ఉండేవాడిని. రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను ఏమనుకునేవాడిని అంటే యేసు ప్రభు తక్కువ కులానికి సంబంధమైన దేవుడు, చేతగాక మరణించాడు అని అనుకునేవాడిని. నేను
ఎమ్మెల్యే కావాలా, మినిస్టర్ కావాలని నేను ఎక్కువ ఆశించేవాడిని. ఏమనుకునేవాడిని అంటే, ఒక వ్యక్తి దగ్గర బాగా డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఉంటే, ఒక వ్యక్తి ఇంజనీర్, డాక్టర్, ఇటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉంటే ఈ వ్యక్తి ఆశీర్వదింపబడిన వ్యక్తి అని అనుకునేవాడిని. అయితే దేవునితో సంబంధం కలిగి మానవుడు జీవించే జీవితం, ఇహలోకంలో ఇటువంటి ఆశీర్వాదకరమైన జీవితం ఉంది అని నేను ఎప్పుడూ గ్రహించలేకపోయాను. నా భార్య నా కొరకు ఎక్కువ ప్రార్థన చేసేది. ఆమె దేవునితో సంబంధం కలిగి ఆమె నా కొరకు కన్నీరు కార్చేది. నేనైతే నా భార్యను హింసించడం భయంకరంగా, ఒక జంతువు కన్నా ఎక్కువ నేను హింసించేవాడిని. అయినా ఆమెకుండే క్రీస్తు ప్రేమను బట్టి నా కొరకు కన్నీరు కార్చుతూ ఉండేది. ఆమె కన్నీరు ప్రార్థన బట్టి, ఆమె దేవునితో సంబంధం కలిగి జీవించే జీవితం బట్టి ఎప్పుడో చనిపోయి నరకానికి పోవలసిన దేవుడు నన్ను కనకరించుతూ నన్ను కాపాడుతూ వచ్చాడు. 14 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడో నేను చనిపోవలసిన, ఎప్పుడో నేను మట్టి అయిపోవలసిన ఎన్నో సంఘటనలో దేవుడు నన్ను కాపాడాడు. ఒకసారి నా శత్రువులు నన్ను చుట్టుకొని ఒక పల్లెలో గలాటలు జరిగినప్పుడు నా మీద బాంబు విసిరేసినప్పుడు ఆ బాంబును ఈపుకు రాయి తగిలినట్టు తగిలింది, కానీ ఆశ్చర్యరీతిగా ఆ బాంబు ఆ టైంలో పగలలేదు. అదే సమయంలో నా భార్య నేను పల్లెకి పోయానని నా కొరకు కన్నీరు కార్చుతూ ఉన్నది. ఇంకోసారి నేను ఎలక్షన్స్లో చాలా భయంకరంగా గలాటలు జరుగుతున్నాయి. ఆ గలాటలు జరుగుతూ ఉండే సమయంలో సిఆర్పి వాళ్ళు, పోలీసు వాళ్ళు నా మీద కాల్పులు జరిపారు. ఆ బుల్లెట్, నేను జీప్ ముందర కూర్చున్నాను, ఆ బుల్లెట్ వచ్చేసి జీప్లో నుంచి దూచుకొని పోయి వెళ్ళిపోయాయి. అయితే బుల్లెట్ నాకు తగలలేదు. అదే సమయంలో నేను కిందికి దిగితే అది తుపాకులతో మళ్ళా కాల్చినప్పుడు ఈ పక్కుండే వ్యక్తి బుల్లెట్ ఇంజరీస్ తగిలి కింద పడిపోయారు. ఇంకోసారి నిరాహార దీక్ష బస్ స్టాండ్లో చేస్తుంటే నా శత్రువులు పోలీస్ వేషం వేసుకొని నన్ను చంపేసేదానికి వచ్చారు. అయితే అసలైన పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారు. ఇంకోసారి నేను జైల్లో ఉన్నప్పుడు నాకు డాక్టర్లు ఇంజెక్షన్ ద్వారా విషం ఎక్కించారు. నా శత్రువులు డాక్టర్తో మాట్లాడి ఆ విధంగా చేశారు. ఇటువంటి భయంకరమైన సంఘటనలు దాదాపు 60-70 సార్లు నేను చనిపోవలసిన దేవుడు నా భార్య ప్రార్థనలు ఆలకించి నన్ను కాపాడుతూ ఉన్నాడు. అయితే చివరికి 1993 సంవత్సరం నేను శాపగ్రస్తున్నైపోయాను. నేను చేసిన పాపం బట్టి నేను శాపగ్రస్తున్నైపోయాను. నేనే త్యాగం చేసి దేవుని దగ్గరికి వచ్చినాను కాదు. ఎలాగో శాపగ్రస్తున్నైపోయానంటే నాకు నెమ్మది లేకుండా అయిపోయాను. పగులు నెమ్మది ఉండేది కాదు. రాత్రి పండుకుంటే భయంకరంగా పీడకలలు వచ్చేటి. నేను రాజకీయాల్లో ఎంతో ధైర్యంగా ఉన్నాను, కానీ నేను మరణం అంటే భయపడేవాడిని. చనిపోతే ఎక్కడికి పోతానని భయపడేవాడిని. ఎవరైనా సమాధి పెట్టి తీసుకొని పోతే నేను చనిపోతే ఎక్కడికి పోతాను, ఈ లోకం తర్వాత ఏముంది అని అనుకునేవాడిని. నేను దేవునితో సంబంధం కలిగి ఈ సమాధానం యేసు ప్రభు దగ్గర ఉందని నేను ఎప్పుడు గ్రహించుకోలేదు. ఇటువంటి శాపగ్రస్తంగా నేను తాగి ఇటువంటి టైంలో ఉన్నప్పుడు చివరికి నేను ఆత్మహత్య చేసుకోవాలి, ఇంకా లాభం లేదు అనే పరిస్థితుల్లో మెడ్రాస్కు నేను వెళ్ళిపోయినప్పుడు దైవజనులు నాకు యేసు ప్రభు విషయం చెప్పారు. చూస్తాం నిజమైన దేవుడిని నేనని అన్ని నేను వదులుకోవడం జరిగింది. ఈ హృదయం దేవుని ఆలయం ఇది పరిశుద్ధంగా పెట్టుకోవాలంటే నా సిగరెట్ పెట్టే డ్రింక్, అబద్ధాలు ఇవన్నీ కూడా నేను మానేశాను. ఎప్పుడు నేను మానేశాను ఆశ్చర్యంగా దేవుడు నాతో మాట్లాడడం అనేది జరిగింది. ఎప్పుడు దేవుని స్వరం వినిపించిందో, ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడడం జరిగిందో, ఓ నిజమైన దేవుడు ఈయననే అని ఎప్పుడు నాకు గ్రహింపు వచ్చిందో, నేను రాజకీయాలు వదిలేసి దాదాపు 300 మందిని నేను క్షమాపణ అడిగాను. ఈ విధంగా నా జీవితాన్ని నేను సరి చేసుకుంటూ ఉన్నాను. మెడ్రాస్లోనే ఉన్నాను. ఈ విధంగా నేను దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా చేస్తుంటే మార్చి 30వ తేదీ 1994 సంవత్సరం, అప్పటికే 2.5 నెల అయిపోయింది. నేను దేవుని పాదాల దగ్గర నా జీవితాన్ని సరి చేసుకుంటున్నాను. ఈ విధంగా చేస్తుంటే నా తలలో నుంచి పెద్ద బరువు, కొన్ని సంవత్సరాల నుంచి ఉండే బరువు, ఈ బరువు నా తలలో నుంచి ఒకటేసారి ఎలాగ దొల్లిపోయింది. ఈ బరువు నా తలలో నుంచి దొల్లిపోయింది. దేవుని సమాధానం నా దగ్గర వచ్చింది. ఈ మెడ మీద ఈ తల ఉందా లేదా అని తేలిపోయింది. రాజకీయాల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు సంతోషం అనేది అనుభవించాను, కానీ
ఇప్పుడు దేవుని సమాధానం ఎప్పుడు లేదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, డాక్టర్లు, డబ్బులు ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, హోదాలు ఉన్నప్పుడు, పలుకుబడి ఉన్నప్పుడు ఎప్పుడు లేని సమాధానం ప్రభు దగ్గర నాకు వచ్చింది. ఈ సమాధానం వచ్చినప్పుడు ప్రభు నన్ను రక్షించాడు అనేది నాకు అర్థమైపోయింది. దేవుడు దర్శించాక ఈ మరణ భయం అనేది నాకు లేదు. నేను చనిపోయాక నేను పరలోకానికి పోతాను కదా అనే గొప్ప ధైర్యం వచ్చింది. అంతమంది ఈ లోకం తర్వాత ఏముంది అని భయపడేవాను. అయితే ఈ లోకం తర్వాత పరలోకం ఉంది అనేది నాకు ఇప్పుడు అర్థమైపోయింది. నేను రక్షింపబడ్డాక దేవుడు పరలోకం ఎలాగుందని కూడా దేవుడు చూపించాడు, నరకం ఎలాగుందని కూడా దేవుడు నాకు చూపించాడు. ఈ రెండు అనుభవాలు కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ప్రియులారా, ఇది దేవుని యొక్క కృపనే, దేవుని యొక్క దయనే. ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే దేవుని యొక్క దయనే. నేను కూడా ఎప్పుడో చనిపోవాల్సిన నాతో పాటు కత్తితో పొడిచిన వారు కత్తితోనే పొడవబడ్డారు. నేను కూడా కత్తితోనే పొడవబడి నరకానికి పోవాల్సిన. అయితే దేవుడు నన్ను కనుకరించాడు. నేను మారు మనసు పొందాక ఇప్పుడు 10 సంవత్సరాలైంది. దేవుని సేవలో అనేక మందికి సువార్త ప్రకటిస్తూ జీవిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నిజంగా ఇది దేవుని యొక్క కృప అని నేను చెప్పగలుగుతున్నాను. నేను రాజకీయాలు చూశాను, డబ్బులు చూశాను, ఆస్తులు చూశాను, అంతస్తులు చూశాను, విదేశాలు చూశాను, లక్షల రూపాయలు చూశాను. అయితే ఇప్పుడు దేవుణ్ణి చూస్తున్నాను, దేవుణ్ణి అనుభవిస్తున్నాను. దేవునిలో ఉండే ఈ ఉన్నతమైనది గొప్ప మార్గం ఏంటనేది నేను చూస్తున్నాను. ప్రియులారా, దానికి దీనికి నేను కంపేర్ చేసుకోలేను. నేను రాజకీయాలు వదిలేసినాక ఎన్టీఆర్ గారు కూడా నాకు కడప టికెట్ ఇవ్వాలని నా కోసం ట్రై చేశాడు. అయితే ఆ కడప టికెట్ ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, ఏది కూడా దీంతో కంపేర్ చేసుకోలేను. ఇది పరలోకానికి సంబంధమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమైన జీవితం. అందుకని ఈ సమయంలో నేను మిమ్మల్ని కూడా నేను కోరేది ఏమిటంటే, దేవునితో సంబంధం కలిగి జీవించే జీవితము మానవునికి యేసు ప్రభు పాదాల దగ్గర ఎంతో గొప్ప జయం ఉంది. యేసు ప్రభు రక్తము ప్రతి పాపాన్ని కడుగుతుంది. నేను రాజకీయాల్లో చేసిన పాపం బట్టి ఆయన శిక్ష భరించాడు, శిలువలో భరించాడు. అందుకని ఈ సమయంలో మీరు దేవుని పాదాల దగ్గరికి వస్తే ఈ యొక్క గొప్ప జయం మీకు కూడా కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. నాకు సమాధానం ఇచ్చిన దేవుడు మీకు సమాధానం ఇస్తాడని, నన్ను పాపం నుంచి, శాపం నుంచి విడిపించిన దేవుడు మిమ్మల్ని పాపం, శాపం నుంచి విడిపిస్తాడని, నా నిద్రలేనితనము, నా నెమ్మదిలేనితనం నుంచి విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా విడిపిస్తాడని ఆశిస్తున్నాను. నన్ను ప్రేమించి పరలోకం ఇచ్చిన దేవుడు మీకు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమించి మీకు కూడా పరలోకం ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ క్యాసెట్ అందుకే మేము తీయడం జరిగింది. అందుకని ఈ సమయంలో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా యేసు ప్రభు పాదాల దగ్గరికి వస్తే ఎంతో జయం. ఎన్ని సమస్యలైనా సరే, ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని బాధలైనా సరే, ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులైనా సరే, ఎన్ని పాపం పరిస్థితులైనా సరే, దేవుని పాదాల దగ్గరికి మీరు వచ్చిన నేను పొందిన జయం మీరు కూడా పొందగలుగుతారని నేను ఆశిస్తున్నాను. ఈ ఉన్నతమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన మార్గంలోకి మీరు ప్రవేశించి మీరు, మీ కుటుంబాలు ఈ గొప్ప మేలు, దేవుని పాదాల దగ్గర ఉండే గొప్ప మేలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మైఖేల్ ప్రస్తుతం దేవుని సేవలో వాడబడుతూ ప్రభువును మహిమపరుస్తూ పరలోక సంబంధమైన ఈ ఉన్నతమైన తన సేవా జీవితంలో కొనసాగుతున్నారు. ఇది దేవుని యొక్క అద్భుత కృపయే.